అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. కటిక పేదరికంతో బాధపడే వాళ్ళు తమలపాకుతో ఇలా చేస్తే అఖండ రాజయోగం 100% సిద్ధిస్తుంది. మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి, లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి తమలపాకుల ఉపయోగం అంతా ఇంతా కాదు. తమలపాకులతో ఎన్నో రకాలైన జ్యోతిష దోషాలకు నివారణ దొరుకుతుందని వేద పండితులు చెబుతున్నారు. తమలపాకులతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకుతో చేసే పరిహారాల వల్ల 100 పాపాలు తొలగిపోతాయట. కాబట్టి తమలపాకుతో ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు తీరిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తమలపాకులు అంటే ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు. తమలపాకులను భగవంతునికి నివేదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ప్రతి మంగళవారం లేదా ప్రతి శనివారం రోజున 21 తమలపాకులను హనుమంతునికి సమర్పిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, మంచి విజయాలను సాధిస్తారు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి, రోగ నివారణ కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంత్రం 7 గంటల సమయంలో ఒక తమలపాకును తీసుకొని గంధంతో జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు పెట్టి హనుమంతునికి నమస్కారం చేయండి. ప్రతి మంగళవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. శుక్రవారం ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 తమలపాకులను పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ధనాకర్షణలో తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. చాలామందికి జాతక దోషాలు ఉంటాయి. జాతకంలో దోషాలు ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు ప్రతి గురువారం స్నానం చేసేటప్పుడు నీటిలో 1 తమలపాకును వేసుకొని స్నానం చేస్తే శని దోషాలు, అష్టమ శని దోషాలు, రాహుకేతు దోషాలు, కుజ దోషాలు, ఇలా 30 రకాల దోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుందట. తదాస్తు దేవతలు ఎక్కువగా సాయంత్రం సమయంలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి తదాస్తు దేవతలు తిరిగే సమయంలో ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం ఈ సమయంలో తమలపాకును తీసుకుని దాని మీద మీ కోరికను రాసి మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకోండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఇలా చేయడం వల్ల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవతలకే దేవుడైన ఆ పరమశివుడికి మారేడు దళాలంటే ఎంత ఇష్టమో తమలపాకులు కూడా అంతే ఇష్టమట. కాబట్టి శివాలయంలో ఉన్న శివునికి తమలపాకులను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే చాలా శక్తివంతమైన పరిహారం ఉంది. ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మాకు తెలిసిన చాలామంది వ్యక్తులు కోట్లకి కోట్లు సంపాదించి అతి త్వరలోనే ధనవంతులు అయ్యారు. ఈ శక్తివంతమైన పరిహారం అమావాస్య రోజున మాత్రమే చేయాలి. అమావాస్య రోజున 108 తమలపాకులను మీ ఇంటికి తెచ్చుకొని ఒక్కో తమలపాకు మీద ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని గంధంతో రాయండి. ఇలా 108 తమలపాకుల మీద రాయాలి. ఈ తమలపాకులన్నిటినీ మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదించి ఇంట్లో పూజ చేసుకోండి. పూజించిన ఈ 108 తమలపాకులను జాగ్రత్తగా మీ బీరువాలో పెట్టుకోవాలి. తమలపాకులతో ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభించడంలో ఎలాంటి సందేహం లేదని వేద పండితులు చెబుతున్నారు. చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉన్నవారు, అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు ప్రతి మంగళవారం రోజు రాత్రి సమయంలో మీ ఇంటి ఈశాన్య మూలన 1 తమలపాకు పెట్టి ఆ తమలపాకు పైన 2 లవంగాలను పెట్టండి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ఆ తమలపాకును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. మీ ఇంటికున్న దరిద్రాలన్నీ తొలగిపోయి
మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలగాలంటే మీ ఇంటి ముందు ఒక తమలపాకు మొక్కనే నాటండి. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ ఇంటి సంపద కూడా అంత పెరుగుతుందట. మీ ఇంటికి నరదిష్టి కలిగినా, కుటుంబానికి నరదిష్టి కలిగినా ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఎవరికైతే నరదిష్టి తగిలిందని భావిస్తారో అలాంటి వారు 6 గులాబీ రేకులను తీసుకొని తమలపాకులతో కలిపి తింటే నరదిష్టి పోతుందని నమ్మకం. భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతూ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతుంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు 2 తమలపాకుల మీద కర్పూరాన్ని పెట్టి దేవునికి హారతి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో తమలపాకులను కూడా పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ తమలపాకులను తినండి. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. పూజించిన తమలపాకును తినడం వల్ల ఆరోగ్యంతో పాటు సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. ఏదైనా ఒక ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఆ పనిలో ఖచ్చితంగా విజయం సాధించాలంటే మీ జోబులో 2 తమలపాకులు పెట్టుకొని వెళ్ళండి. మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తవుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు రావాలంటే మీ వ్యాపారం చేసే దుకాణంలో ఎల్లప్పుడూ 2 తమలపాకులను పెట్టుకోండి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు తమలపాకు మీద పెట్టండి. తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని ముక్కోటి దేవతలందరూ సంతోషంగా ఆరగిస్తారట. కాబట్టి పూజలో నైవేద్యం సమర్పించేటప్పుడు తమలపాకు మీద పెడితే మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.